ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానో చూసేయండి. చాలా ఈజీగా. ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి టొమాటోస్ అయితే వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే గుప్పెడంతా కొత్తిమీర వేసేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకొని మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కొంచెం చల్లార్చి పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా మిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. పట్టిన తర్వాత చల్లార్చిన టమాటోస్ అందులో వేసేసుకొని ముందుగా నానబెట్టిన చింతపండు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి. నెక్స్ట్ నాన్ స్టిక్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టించిన పచ్చడి అయితే అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ అండ్ సింపుల్. నచ్చితంగా ట్రై చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.